కుందేలు కథ. ఒకసారి ఒక పెద్ద అడవిలో ఓ చిట్టి కుందేలు తన అమ్మతో కలిసి ఉండేవి. ఆ చిన్న కుందేలు చాలా అల్లరి. రోజంతా తిండి కూడా మరిచిపోయి ఆటలతో పడిపోయేది. అమ్మ ఎప్పుడూ ప్రేమగా చెబుతుండేది. చిన్నదానా, అడవిలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికీ దూరంగా పోకూడదు. ఎప్పుడూ నన్ను వదలకుండా ఉండాలి. కాని చిన్న కుందేలు వినేది కాదు. ఒకరోజు ఆ చిన్నది ఆడుకుంటూ అడవి లోపలికి బాగా దూరంగా వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా ఒక పెద్ద పులి అక్కడికి వచ్చింది. ఆ కుందేలును చూసి గర్జించింది. చిన్న కుందేలు భయంతో పరిగెత్తింది. తను పక్కనే పారుతున్న ఒక నది అనిపించింది. వెంటనే ఆ నీళ్లలోకి దూకింది. నీటి ప్రవాహంతో కొంత దూరం ఊతుకుపోయింది. చివరికి అదృష్టవశాత్తు నది ఒడ్డుకు చేరింది. అదే సమయంలో ఆ చిన్నదాన్ని వెతుకుతూ వచ్చిన అమ్మ కుందేలు ఆ చిన్నదిని చూసి పరవశించింది. వెంటనే నెమ్మదిగా పిల్లను తన వీపు మీద ఎక్కించుకుంది. అప్పుడు చిన్న కుందేలు అమ్మని పట్టుకుంది. తాను చేసిన తప్పు అర్థమై, అమ్మా! నీ మాట ఎప్పుడూ వినలేదు. ఇక మీదట తప్పకుండా నీ మాట విన్నటాను, నిన్ను వదలకుండా ఉంటాను అంది. ఇందుకే అంటారు, పెద్దలు చెప్పిన మాటలో ఎప్పుడూ మంచి ఉంటుంది. అలాగే ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.